కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం చదువుతానండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత అద్భుతమైన కార్యం. మరి ఏంటంట, ఇతను ఏం చేస్తున్నట, ఈ కొర్నేలు అనే వ్యక్తి అన్యుడు. మరి కొర్నేలు వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన ఇంటి వారు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తాను. ఇట్టి ప్రార్థనైనా, జనరల్ ప్రేయరేనా, సామాన్యమైన ప్రార్థనైనా, ప్రార్థనలో ఏముందంట, ఏం కలిపాడు ఇతను. ఇక్కడ చూస్తే ఆ దూత చెప్తుంది ఇక్కడ, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభా ఏమని అడిగాను అంటే దూత ప్రత్యక్షమైతే ఏంటి అని అడుగుతున్నాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిన జ్ఞాపకార్థంగా చేరినవి. ఏదో ఒకసారి కాదండి, దేవునికి వాక్యం బహుధర్మ కార్యములు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏదో 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కాదు, చేస్తూనే ఉన్నాడు. దీన్ని బహుధర్మ కార్యం అంటారు. అంటే ఇలా కొర్నేలి, అన్యుడైన కొర్నేలి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి చేస్తున్నట్టుగా ధర్మకార్యములు చేస్తున్నాడు. దేవుడు కదలిపోయాడు. ఆ కార్యము చూసి దూత వచ్చి మాట్లాడుతుంది, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి. అంతేకాదు, నీ గ్రేట్ రిజల్ట్ నేను చూపించబోతున్నా, గొప్ప ఒక అద్భుతాన్ని చూపించబోతున్నా. నిజంగా మరి నీ ప్రార్థనలన్నీ విన్నాడు దేవుడు అని చెబుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే నీ ధర్మ కార్యాలు కూడా ఏమైపోయినాయి అంటే దేవుని సన్నిధిన జ్ఞాపకార్థంగా వచ్చినాయట. మరి మొదటిగా మరి సంఘాన్ని మరి బైబిల్ కనుక చూస్తే అపోస్తలుల కార్యములు చూస్తే 2వ అధ్యాయం చూస్తే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వచ్చాడు. ఇంకా అన్యజనుల మీదకి ఎక్కడ దిగి రాలేదు. అయితే మొదటిగా వచ్చిన కుటుంబం ఏ కుటుంబం ఉందంటే భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ, భయముతో భక్తితోనే కాదు ప్రార్థిస్తూ, ప్రార్థనే కాదు ప్రార్థనలో ఇతరులో ఏముంది, ప్రార్థనతో పాటు ధర్మకార్యములు ఉన్నాయి. అంటే ప్రార్థనతో పాటు మనకేముండాలా, ధర్మకార్యం ఉండాలా, సత్క్రియ ఉండాలా, మంచి కార్యం ఉండాలా, మేలు చేట ఉండాలా. ప్రార్థనతో పాటు ఇది ఏడవాలా. ఇక్కడ ప్రార్థనతో పాటు ఇందాక చూసాం, హన్న మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి కూడా ఎలాగున్నాడంటే ప్రార్థన ఉంది, ప్రార్థన కొంత కలుపుతున్నాడు, అక్కడ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. అందుకే దూత ప్రత్యక్షం అవుతుంది, దూత మాట్లాడుతుంది. మరి పేతురు దగ్గరికి వెళ్ళి మరి వర్తమానం పంపించాక అతను వచ్చి మరి దేవుని యొక్క స్వార్థను అనగా క్రీస్తుని గురించి ప్రకటిస్తుండగా ఇంటి వారందరి మీదకి 120 మంది మీద ఏ విధంగా జరిగిందో, ఎటువంటి అనుభూతి ఆ పెంతెకోస్తు దినాన ఆ మేడ మీద ఏమైతే జరిగిందో సేమ్ అలాగనే అటువంటి అనుభూతి అందరి మీదకి దేవుని ఆత్మ దిగిరాగా అన్య భాషలో మాట్లాడసాగిరంట. ఎంత అద్భుతం, ఎంత గొప్ప కార్యం, గ్రేట్ రిజల్ట్ చూస్తున్నాడు. అంటే ప్రార్థనే కాకుండా ప్రార్థనలో కొర్నేలి భయభక్తులే కాకుండా ఏమి కలిగి ఉన్నాడంటే ధర్మము కలిగి ఉన్నాడు, బహుధర్మము చేస్తున్నాడంట, ధర్మకార్యాలు చేస్తున్నట. ఇతని ధర్మకార్యాలు ప్రార్థనలు ఏమైపోయినట్టే దేవుని సన్నిధికి చేర్చబడ్డాయంట. ఎంత అద్భుతమైన కార్యం. నీ ప్రార్థనలు కూడా చేర్చబడును గాక, చేరి జవాబుగా వచ్చును గాక, రిజల్ట్గా వచ్చును గాక, గ్రేట్ రిజల్ట్గా వచ్చినట్లుగా యేసునామములో ప్రవచిస్తున్నా. మీ జీవితంలో ఈ దినము నుంచి మీ పరిస్థితులు యేసునామములో మారిపోను గాక. మీ కుటుంబ పరిస్థితులు, మీ దుఃఖం, మీ కన్నీరు ఇంతవరకు చూడండి ఏదైతే మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో, ఏ కష్టం అవుతుందో తొలగకుండా మీ నుంచి వీడకుండా అది వెళ్ళిపోయి గొప్ప కార్యములు జరుగునుగాక. మరి ఇక్కడ చూస్తే ఇంటి వారందరంట ఆత్మతో నిండిపోయినారంట. మరి మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరుగునుగాక. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చూద్దామండి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతుంది. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అనగా లేడి అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసి ఉండెను. చూడండి, ఈ స్త్రీ చూడండి, విధవరాలంట, దోర్క అంట, లేడీ అని అర్థం. మరి చాలా చురుకైందంట. తనకు ఏదో బట్టలు కుట్టుకొని, కుట్టు మిషన్ కుట్టుకొని ఏదో చేస్తుందంట. మరి తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. సత్క్రియలను ధర్మకార్యములు చేయటమే కాదు, బహుగా చేస్తుందంట. ఎంతవరకు చేస్తుంది? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇలాగా తన లైఫ్ లాంగ్ అంతా కూడా చేస్తూనే ఉందంట. బహుగా ధర్మకార్యములైనా,
సత్క్రియలు ధర్మకార్యములు అంట. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా, అంటే రోగి అయి చనిపోయిందంట. వారు ఆ శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద ఎప్పేకు దగ్గరగా ఉండట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొట్టుకు ఇద్దరు మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు చేసిన కార్యాల గురించి చెప్తున్నారండి. కుట్టిన అంగీలు, వస్త్రములు చూపుచు అతని ఎదుట మరి నిలిచినంట. అంటే తాను విధవరాలయండి అనేక విధవరాళ్ళకి ఏం చేసిందంటే సహాయం చేసిందంట, మేలు చేసిందంట, సత్క్రియలు చేసింది. వింటున్నారండి? ఆ సత్క్రియలు చేసిందంట. అంతేకాదు ధర్మకార్యములంట. ఎంత అద్భుతమైన మాట అండి. బహుగా అంట. మరి చనిపోయినా కూడా ఈమె చేసిన క్రియలు చెప్పుకుంటున్నారు. నిజమే, మరి మన క్రియలు మన వెంట వస్తాయని దేవునికి వాక్యం అంటుంది. చనిపోయినా కూడా ఆమెను గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటి? ఆమె చేసిన మంచి క్రియలంట. వారందరూ చూపిస్తున్నారు, ఏడుస్తూ అంటున్నారు. విధవరాలు వచ్చి అయ్యా ఏడుచు అంటున్నారు. దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలయ్యా, ఇదిగో నా పిల్లవాడికి ఈ అంగీ కొట్టింది, ఇది నాకు ఇలా చేసింది. వస్త్రములు చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరి వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని చెప్పగా ఆమె కన్నులు తెరిచి పేతుని చూచి లేచి కూర్చొనినంట. ఎంత అద్భుతమైన కార్యం అంటే ఆమె జీవితంలో ప్రార్థనే కాదు, ఆమె ప్రార్థన చేసుకోకుంటుందా? శిశురాలంటే ప్రార్థన చేసింది. ప్రార్థనేనా? మరి ధర్మకార్యములు చేసిందంట. సత్క్రియలు, బహుధర్మ కార్యములు చేసిందంట. ఈమె చనిపోయినా కూడా ఆమె క్రియల గురించి, సత్క్రియల గురించి, ధర్మకార్యముల గురించి చెప్పుకున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు పేతురు ప్రార్థించగా గొప్ప రిజల్ట్ చూస్తుంది. ఎప్పుడు? బ్రతుకున్నప్పుడు కాదు, బ్రతికుండి కాదు, చనిపోయినా కూడా. వాక్యం అంటుంది, ఎప్పుడైతే పేతురు శవం వైపు తిరిగి ప్రార్థించాడో ఆమె బ్రతుకుతుందంట. అంటే ఆమె జీవితంలో చేసిన క్రియ, చేసిన ధర్మకార్యం, ఇక్కడ పేతురు యొక్క ప్రార్థన రెండు కలిసి గ్రేట్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. అవును ప్రియులరా, చనిపోయినా కూడా తిరిగి ఆమె కార్యాలు సజీవమై మాట్లాడుతున్నాయి. అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే అందరూ చెప్పుకుంటున్నారు, దేవుడు కూడా కదిలింపబడుతున్నాడు. పేతురు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈమె చనిపోయిన దగ్గర ఈమె దగ్గర ఉండి ప్రార్థించగా తిరిగి లేస్తుందంట. అంటే గ్రేట్ రిజల్ట్ చూస్తుంది. చనిపోయినా కూడా పేతురు చేసిన ప్రార్థన, అంటే ఈమె చేసిన ధర్మ కార్యములు దేవుని కదిలించగా, పేతురు ప్రార్థించగా చనిపోయిన ఈమె తిరిగి లేస్తుంది. గొప్ప రిజల్ట్. చనిపోయిన ఈ స్త్రీ లేపబట్టం గొప్ప రిజల్ట్ కాదా? మరలా అంటున్నా, ఒకవేళ నీ జీవితంలో చనిపోయినా వెంటాడింటివి ఏంటి తెలుసా? సత్క్రియలే, ధర్మకార్యములే. ఇప్పుడు చూడండి, మనం లాస్ ఏంజల్స్ చూస్తున్నాం, అందరూ అన్ని మిలియన్స్, ఇంకొక విధంగా చెప్పాలంటే 13 లక్షల కోట్ల డబ్బు నేలమట్టం అయిపోయినాయి. విలువైన వస్తువులు, విలువైన ఇండ్లు, కార్లు తగలబడిపోతున్నాయి. ఒక దినాన లోకాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని, ఇవన్నిటి కూడా వదిలిపెట్టాల్సిందే. అయితే మనల్ని వదిలిపెట్టకుండా ఉండేటి ఏంట? సత్క్రియలంట, ధర్మకార్యములు. ఈమె చనిపోయిన ఆమెను గురించి మాట్లాడుకుంటున్నారు. నిజమే, ఆమె ధర్మకార్యములు తిరిగి ఆమె నిలబెడుతున్నాయి. సత్క్రియలు ఆమెను సజీవంగా నిలుపుతున్నాయి. వెంటనే ప్రార్థించగా దేవుడు గ్రేట్ రిజల్ట్ ఇస్తున్నాడు. ఏంటి తెలుసా? ఆమెను బ్రతికిస్తున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వాట్ ఏ బ్యూటిఫుల్ గాడ్. ఇది ఎంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరంట. తబితా బ్రతుకుతుంది. తబితా చనిపోయింది, చనిపోయిన ఈమె తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. మరలా అంటున్నా, ఒకవేళ నువ్వు చనిపోయినా కూడా నీ కార్యములు, నీ క్రియలు, నీ ధర్మ కార్యములు, నీ సత్క్రియలు భద్రంగానే ఉంటాయి. పిల్లరా, నువ్వు తిరిగి లేపబడినప్పుడు తిరిగి లేస్తావు. తిరిగి లేపబడ్డది కార్యము ద్వారా. నీవు తిరిగి లేచినప్పుడు దాని ప్రతిఫలాన్ని కూడా చూస్తావు, ఈ భూమి మీద కూడా చూస్తావు. చనిపోయినా కూడా ఈమె కొరకు ప్రార్థించిన వెంటనే దేవుడు ఈమె జీవితములో అంతవరకు మరి ఎక్కడ ప్రార్థన చేసుకుని ఒక రిజల్ట్ పొందినట్టుగా ఎక్కడ తబితా జీవితంలో లేదు, ఎక్కడ కనబడలే.
కానీ చేస్తూనే ఉంది. ఏ రిజల్ట్ లేకపోయినా, ఏ కార్యం కనబడకపోయినా, విధవరాలయ్యుండి వేరే విధవరాలకు అంగీలు, వేరే విధవరాలకు వస్త్రాలు, వేరే విధవరాలకు తాను కలిగింది ఏమైతుందో ప్రార్థన మాత్రమే కాక, భయము భక్తి మాత్రమే కాక, తనకున్న దాంట్లో ధర్మకార్యము చేస్తుంది, బహుధర్మము చేస్తుందట. తనకున్న దాంట్లో సత్క్రియ చేస్తుందంట. మరి తన జీవితంలో బ్రతుకున్నప్పుడు ఎక్కడ దేని కొరకు ప్రార్థించినట్టుగా కనబడలే. కానీ చనిపోయిన తర్వాత పేతురు ప్రార్థిస్తే ఈమె బ్రతుకుతుంది. ఎంత అద్భుతమైన కార్యం! ప్రార్థనకు, మరి పేతురు యొక్క ప్రార్థనకు గ్రేట్ రిజల్ట్ ఈమె జీవితంలో చూస్తుంది. అలాగే అంటున్నా, మరి నీ జీవితంలో గొప్ప రిజల్ట్ చూచుదువుగాక. గొప్ప రిజల్ట్, ఇంతవరకు చూడనటువంటి మరి రిజల్ట్స్ మనమందరము చూచుదుముగాక. గొప్ప కార్యములు జరుగునుగాక. చూద్దామండి, దేవుని యొక్క వాక్యంలో చూద్దామా? యోనా గ్రంథం 2వ అధ్యాయం మరి 1వ వచనం చదువుతుందండి. మత్స్యము కడుపులోండి యోనా యెహోవాకి ఇలాగు ప్రార్థన చేస్తును. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో ఉండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేస్తున్నావు. ప్రవాహములను చుట్టుకొనివి. నీ తరంగములు, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూస్తుందనుకుంటుని. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదులోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపము నుండి పైకి రప్పించినావు. కూపములు నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాలయములకు నీ యొద్దకు నా మనవి వచ్చును. అసత్యమైన వర్ధదేవతలందు లక్ష్యముంచువారు తమ కృపాధనం విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబలను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించను. ఎక్కడ ప్రార్థిస్తున్నాడు? ఎప్పుడు ప్రార్థిస్తున్నాడు? చేప యొక్క, మత్స్యం యొక్క కడుపులో ఎన్ని దినాలు ఉన్నాడు? 3 దినాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. అసలు ఎందుకు ఈ కార్యం జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే, మరి నినవేకి వెళ్ళామంటే తర్షీషుకి వెళ్తున్నాడు. అంటే దేవునికి మరి సన్నిధికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు శ్రమ కలిగిందంట. చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 దినాలు అయిపోయింది. మొదటగా ప్రార్థించాడు, నో రిజల్ట్. రెండవదిగా ప్రార్థించాడు, నో రిజల్ట్. 3వ దినం వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, మరి ఎక్కడున్నాడంటే అగాధములునంట, తన చుట్టూ నాచుందంట. ఇప్పుడు చూడండి ఎటువంటి ప్రార్థన చేస్తుండ, ప్రభా దయచేసి ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. సముద్రాగాధము నన్ను ఆవరించినది. ఎంతో వేదనకరమంట, ఎంతో బాధకరం. అయినా కానీ అందులో నుంచి ఇక్కడ ప్రార్థిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎందులో ఉన్నాడు? చేప యొక్క కడుపులో ఉండి ఎవరైనా ప్రార్థించగలరా అండి? ప్రార్థిస్తున్నాడట, మనసుతో ప్రార్థిస్తున్నాడు, మరి ఆలోచనతో ప్రార్థిస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే మొత్తానికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన అంట మరి చూడండి దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఎన్నడికి ఎక్కి రాకుండా భూమి గడియలు ఏమైపోయినంటే వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములోండి పైకి రప్పించున్నావు. కూపములో ఉన్నాను, నేను మూర్ఛిల్లిపోయాను. అయ్యా దయచేసి నా మనవి అంగీకరించు. అసత్యమైన వ్యర్థ దేవతలను కాక అయ్యా వాటి యందు లక్ష్యం ఉంచట్లేను, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఇక్కడ చివరికి అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు మొక్కుబళ్ళు అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఈ విధంగా ఎప్పుడైతే ఒక మొక్కుబడి చేసుకున్నాడో, ఒక నిబంధన చేసుకున్నాడో, నేనేమైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్తున్నానో నేను చెల్లిస్తాను, నీకు బలులు అర్పిస్తాను. నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించక మానను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించగా, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. సముద్రములోకి వెళ్ళిపోయాడు, అడుగులోకి వెళ్ళిపోయాడు. రాలేనటువంటి గడియల్లో ఉన్నాడు. ఇంకా ఈ డే అయిపోతే ఇక లాస్ట్ అయిపోయినట్టే, ఇక చనిపోతాడు. ఇక అయిపోయింది. ఇప్పటికే 1 డే అయిపోయింది, 2 డేస్ అయిపోయింది, 3rd డే. ఇక ఈ డే తర్వాత ఇక నో లైఫ్, నో ఛాన్స్ కూడా.
నానిపోతున్నాడు. మరి ఇక్కడ లోపట ఏమైపోతున్నాడంటే తను 3వ దినం వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు ఇంతవరకు ఒక ప్రార్థన చేస్తుండొచ్చేమో, కానీ 3rd డే ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, ప్రభా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించక మానను, నీకు బలులు అర్పిస్తాను. అంతేకాదు నేను మొక్కుకున్న మొక్కుబళ్ళు ఏమైతున్నాయో చెల్లించక మానను. అలా అనిన వెంటనే దేవునికి వాక్యం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసినట. యేసునామములో నీ ప్రతి సమస్య నిన్ను విడిచిపెట్టునుగాక, నేను కక్కివేనుగాక. ఇంకొక విధంగా చెప్పాలంటే నేల మీద పడ్డాడట. సముద్రములు, అగాధములు, చీకట్లో నాచు చుట్టుకుంది, ప్రాణాంతం వచ్చిందట. ఇక లైఫ్ నో ఛాన్స్ అన్నట్టు. ఇది 3rd డే, ఈ దినం అయిపోతుంది. ఈ చివరి టైంలో ఇక అనుకున్నాడు కదా, అయ్యా మామూలు ప్రార్థన కాదు, ఒక తీర్మానముతో, ఒక మొక్కుబడితో నేనేమైతే చెల్లిస్తానని చెప్పానో దాన్ని ఖచ్చితంగా చేస్తా అని ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో వెంటనే దేవుడు అంటాడు, మరి చేపకు ఆజ్ఞాపించగా అది యోనాను కక్కివేసిందంట. సేఫ్ సైడ్గా బయటకు వచ్చాడు. అలాగే నీ ప్రతి పరిస్థితిలోంచి, నీ అగాధములోంచి, నీ చీకట్లోంచి, నీ మరణాంతకరమైన వ్యాధిలోంచి, భయములోంచి, ప్రతి సమస్యలోంచి యేసు నామములో బయటకు వచ్చదు గాక. నేల మీద పడ్డాడంట, సేఫ్ సైడ్ అయిపోయాడు. 3వ దినమున మరి నేల మీద పడ్డాడంట. అంటే చేప కక్కివేసిందంట. సముద్రపు ఒక పర్వతముల యొక్క పునాది లోపటి అడుగు భాగములకి వెళ్ళిపోయిన యోన, తన జీవితం కూరుకుపోయిన యోన, మరణాంతకము చుట్టి ఉన్న యోన ఆ చేపకు ఎప్పుడైతే ఆజ్ఞాపించడో యోనా బయటకు వస్తున్నాడు. మరలా అంటున్నా, ఈ లైవ్ చూసిన మీ జీవితంలో మీ పరిస్థితుల్లోంచి బయటకు వస్తారు, మీ కష్టం నుంచి బయటకు వస్తారు. అది ఎంత భయంకరమైందనే కానీ మరి ప్రతి అప్పు, ప్రతి అనారోగ్య సమస్య, ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది ఏదైతుందో ఈ 25 యేసునామములో అది కక్కి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనుగాక. ఇంకొక విధంగా చెప్పాలంటే, చేప మరి నెమరి వేసుకోలే, లేకపోతే తినివేసేలే, పూర్తిగా డైజెస్ట్ చేసుకోలే. 3వ దినమున దానికి ఆజ్ఞాపించేదాకా అది మౌనమై అది కూడా ఫాస్టింగ్ చేయాల్సి వచ్చింది. 3 డేస్ కూడా అలాగే ఉంది. 3వ దినమున కక్కివి అని చెప్పిన తర్వాత అది తినటం, మామూలు ఆహారం తీసుకోవడం ప్రారంభించింది. 3వ దినం వరకు వేచి ఉన్నాడు. యోనా కొరకు, యోనా ప్రేయర్ కొరకు, యోనా ప్రార్థన వింటున్నాడు. 1st డే, 2nd డే, 3rd డే రిజల్ట్ చూడడానికి కారణం ఏం తెలుసా? గ్రేట్ రిజల్ట్ ఇప్పుడు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? యోనా ప్రేయర్లో యాడ్ అయింది నిబంధన, మొక్కుబడి, తీర్మానం. ఇంకొక విధంగా చెప్పాలంటే తను అంటున్నాడు, నీకేమైతే చెల్లిస్తానన్న దాన్ని చెల్లించక మానను, బలులు అర్పిస్తానయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంతేకాదు నేను అనుకున్న ఏ మొక్కుబడి అవుతుందో ఆ మొక్కుబళ్ళు చెల్లిస్తాను. అవును పిల్లలు, అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నార్మల్ ప్రేయర్ పనిచేయదు. ఏమని ప్రార్థన చేయాలా? తీర్మానముతో కూడిన ప్రార్థన గ్రేట్ రిజల్ట్ ఇస్తుంది. ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో గ్రేట్ రిజల్ట్స్ చూస్తూ గాక. ఈ 25 నీ ప్రతి పరిస్థితుల్లోంచి నువ్వు బయటకు వచ్చేదు గాక. నీ కష్టములోంచి, నీ వ్యాధిలోంచి, నీ భయములోంచి, నీ మరణములోంచి, నీ ఇబ్బందిలోంచి, నీ శ్రమలోంచి ఎంత అడుక్కు వెళ్ళిపోయావో దాంట్లో నుంచైనా బయటికి తీసుకుని రాగలడు నీ మొక్కుబడి ప్రార్థన ద్వారా, నీ నిబంధన ప్రార్థన ద్వారా. నీ ప్రార్థనలో శక్తి కనబడాలంటే, రిజల్ట్ కనబడాలంటే దేవునితో నువ్వు చేసే తీర్మానం ఈ సమస్యలోంచి నేను బయటకు తీసుకొస్తాను. అటువంటి కృప, అటువంటి ఆశీర్వాదం యేసయ్య నీకు ఇచ్చినగాక. మరి ఉందా? ఊరికే ప్రార్థన చేస్తున్నావా? ప్రేరే చేస్తున్నావా? ప్రేయర్లో ధర్మకార్యం ఉండాలా, ప్రేయర్లో సత్క్రియ ఉండాలా, ప్రేయర్లో టైత్తిస్తాని వాగ్దానం ఉండాలా, ప్రేయర్లో మరి మొక్కుబడి ఉండాలా, ప్రేయర్లో ఒక నిబంధన ఉండాలా. అబ్రహాము చేశాడు, యాకోబు చేశాడు. అయ్యా నేను ఒంటిగా వెళ్తున్నా, నాకే వస్త్రం కనుక, ఆహారం కనుక నీవిస్తే ఈ బండ, ఈ నూనె పోసిన బండ దేవుని మందిరం అవుతాది. నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయంగా చెల్లిస్తాను. మాట్లాడుతున్నాడు ఇక్కడ, మొక్కుకుంటున్నాడు ఇక్కడ, ఒక నిబంధన చేస్తున్నాడు. నాకు ఇచ్చు యావత్తులో ఏమిస్తావో దాంట్లో ఇచ్చు యావత్తులో. యెఫ్తా అలాగే ఉన్నాడు, హన్నా అలాగే ఉంది. ఇక్కడ చూస్తే మరి
దేవుని యోనా అలాగే ఉన్నాడు, మరి యాకోబు అలాగే ఉన్నాడు పిల్లరా. అలాగ భక్తులు అనేకులు వారి జీవితంలో ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన గొప్ప రిజల్ట్స్ ఇచ్చినాయి. ఈ లైవ్ అనంతరం నీవు కూడా నీ ప్రేయర్లో గొప్ప రిజల్ట్స్ని చూడబోతున్నావు, గొప్ప కార్యములు చూడబోతున్నావు. అయితే సామాన్యమైన ప్రార్థన ఎప్పుడు కొన్నిసార్లు జవాబు ఇస్తుంది, ఇవ్వదని కాదు, రిజల్ట్ ఇస్తుంది, సామాన్యంగా ఇస్తుంది. నువ్వు ఎప్పుడైతే తీర్మానమై నిబంధనై నిత్యంగా దాని మీద కట్టుబడి ఉంటావో గొప్ప రిజల్ట్స్ ఇస్తాయి. చనిపోయినా మరి తబితా లేస్తుంది, మరి మరణాంతములో ఉన్న బయటకు వస్తున్నాడు. మరి పేదరికం, యాకోబు ఒంటిగా ఉన్న యాకోబు 2 గుంపులైపోయాడు. అబ్రహాం అన్ని రకాలుగా చెప్పకముందే ఆశీర్వదించబడ్డాడు. మరి తను తీర్మానం చేసేసుకొని నిబంధన చేసుకొని ముందుకెళ్ళిపోతున్నాడు. అలాగే నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఎప్పుడైతే మనం ఒక నిబంధన చేసుకుంటామో ప్రార్థన, అక్కడ రిజల్ట్స్ కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. గ్రేట్ రిజల్ట్స్ ఈ ప్రేయర్లో దేవుడు మీకు ఇచ్చిన గాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థిద్దామా, కళ్ళు మూసుకుందామా, అడుగుదామా. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో ప్రభా, ప్రార్థిస్తున్నారు నాయన, ప్రార్థనే కాదు తండ్రి, ఉట్టి ప్రార్థనే కాదు ప్రభా, ప్రార్థనలో నాయన ఒక నిబంధన మేము చేసుకోవాలని నాతో మాతో మీరు మాట్లాడారు. అందుకు వందనాలు. ఈరోజు ఆ తీర్మానం మేము చేసుకుంటున్నాం ప్రభా. ఆ తీర్మానం చేసుకుంటుండగా బలమైన మీ కార్యములు నా జీవితంలో మా జీవితంలో గ్రేట్ రిజల్ట్స్ చూచినట్లుగా సాయం చేయి. ఏం తీర్మానం చేసుకోవాలా, ఏ నిబంధన చేసుకోవాలా, ఏ ధర్మకార్యం చేయాలా, ఏ సత్క్రియ చేయాలా, ఎటువంటినైనా ఏ తీర్మానం మేము చేసుకోవాలా. యాకోబు అంటున్నాడు, ఈ రాయి దేవుని మందిరమగును అంటున్నాడు. హన్న ఈ కుమారుడు దేవుని సేవకై అంటున్నాడు ప్రభా. నేను అలాగా అయ్యా తండ్రి, నేను యోనా అంటున్నాడు, నేనేమైతే చెల్లిస్తానో చెల్లించక మాననంటున్నాడు ప్రభా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీర్మానం చేసుకున్నారు, నిబంధన చేసుకున్నారు. అయ్యా మా జీవితంలో ఏమి చేసుకోవాలో మాకు నేర్పించమని ఆ నిబంధన చేసుకుని ఆ ప్రార్థనలో గొప్ప రిజల్ట్స్ పొందుకునే గొప్ప సహాయం మా అందరికీ దయచేయమని అయ్యా వీక్షిస్తూ చూస్తున్న ప్రతి వారి కుటుంబంలో అయ్యా గ్రేట్ రిజల్ట్స్ కనబడను గాక. ఈ 25 యేసునామములో బ్లెస్ అవును గాక, హీల్ అవును గాక. వారి బాడీలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోను గాక, వారి మానసికమైన ఒత్తిళ్లు వెళ్ళిపోను గాక, కుటుంబంలో శాంతి కలుగును గాక, ఫైనాన్షియల్గా బ్లెస్ అవును గాక, ప్రతి అప్పు తీర్చబడును గాక, ప్రతి నొప్పి వెళ్ళిపోను గాక, ప్రతి బాధ కలత నజరేయుడు యేసునామములో తొలగిపోను గాక. బలమైన మీ కార్యములు జరిగించి మీ నామములో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. నమ్ముతున్నాం ఈ ప్రార్థన ద్వారా మీరెంతో మేలు పొందారని నమ్ముతున్నాం. మీ కంటిన్యూటీగా మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, సపోర్ట్గా ఉండండి. అలాగే ఇది మొదటిసారి లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. ప్రభు అన్ని విధాలుగా ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదించను గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.